ఫస్ట్ నుంచి కూడా హై ప్రైజెస్ బ్యాట్స్ కి ఎగెనెస్ట్ గానే ఉన్నాను. అందుకే ఈ బ్యాట్ తీసుకొచ్చాను తప్ప నేనైతే పర్సనల్ గా ఎవరిని ఈ బ్యాట్ తీసుకోమని సజెస్ట్ చేయను. డ్రీమ్ ఎడిషన్. అసలు ఎందుకు ఈ బ్యాట్ ఇంత ఎక్స్పెన్సివ్? ఆల్రెడీ వేరే స్టేట్ డీలర్స్ అందరూ కూడా ఈ బ్యాట్స్ ని సేల్ చేస్తున్నారు. మీరెందుకు ఇంకా స్టార్ట్ చేయలేదు? అసలు ఈ బ్యాట్ ని తీసుకోవచ్చా తీసుకోకూడదా పర్సనల్ గా మీరే సజెస్ట్ చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో మనం ఆన్సర్ చేయబోతున్నాం. ముందుగా అసలు ఈ బ్యాట్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. కాశ్మీర్ విల్లో ట్రీ ఉంటుంది కదా, దాని స్టార్టింగ్ పోర్షన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎందుకంటే వేర్లకు దగ్గరగా ఉండడం వల్ల. సో ఆ పోర్షన్ ని రిమూవ్ చేసి మనకి మంచిగా డ్రై చేస్తారు. ఎప్పుడైతే డ్రై చేశారో ఆ వుడ్ అనేది చాలా లైట్ వెయిట్ అవుతుంది. అప్పుడు మనం హై ప్రొఫైల్ తో బ్యాట్ ని రెడీ చేసినప్పటికీ ఆ బ్యాట్ అయితే మాత్రం మంచిగా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాట్ ని చూద్దాం. సో ఫస్ట్ దీన్ని విడ్త్ చూస్తే ఫ్రంట్ విడ్త్ చాలా హెవీగా ఉంది. అలాగే మనకి సైడ్ ఎడ్జెస్ చూస్తే కనుక 2 ఇంచెస్ పైనే ఉంది. సో మీరు ఒకసారి దీన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అలాగే దీని బ్యాక్ సైడ్ స్పైన్ కూడా చాలా హెవీగా ఉంది. దీని ఎడ్జెస్ కూడా చాలా థిక్ గా ఉన్నాయి. యూజువల్ గా ఇలాంటి బ్యాట్స్ ఇంత మంచి ప్రొఫైల్ ఉన్న బ్యాట్ అయితే కనుక మనకి ఒక 1200 నుంచి 1300 గ్రామ్స్ ఉంటుంది. బట్ ఈ బ్యాట్ ఎంత వెయిట్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం రండి ఒకసారి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 1200 నుంచి 1300 గ్రామ్స్ ఉండాల్సిన బ్యాట్ మనకి నియర్ అబౌట్ 1038 అంటే 1050 లోపే ఉంది. సో ఈ బ్యాట్ హెవీ ప్రొఫైల్ ఉంది, అట్ ది సేమ్ టైం లైట్ వెయిట్ కూడా ఉంది. ఇది ఒక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేటప్పటికి హ్యాండ్ క్రాఫ్టెడ్. అంటే ఈ బ్యాట్ ని ఎవరైతే రెడీ చేస్తారో వాళ్ళు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయి ఉండాలి. అంటే ఈ బ్యాట్ ని టాప్ నుంచి బాటమ్ వరకు కూడా పిన్ టు పిన్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి. అంటే ఈ బ్యాట్ మనం ఒకటి రెడీ చేసే టైంలో నార్మల్ బ్యాట్స్ అయితే ఒక 40 to 50 బ్యాట్స్ ఈజీగా రెడీ చేసేయచ్చు అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ హై ప్రైజెస్ కి రీజన్స్ అవుతాయి. మరి అసలు పర్సనల్ గా ఈ బ్యాట్ ని మీరు తీసుకోవచ్చు అని సజెస్ట్ చేస్తారా అంటే మాత్రం 100% ఈ బ్యాట్ తీసుకోవద్దనే చెప్తారు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా హై ప్రైజెస్ బ్యాట్స్ కి ఎగెనెస్ట్ గానే ఉన్నాను. ఇప్పుడు కూడా అదే విషయం చెప్తున్నాను. మరి ఈ బ్యాట్ తీసుకోవద్దు అంటున్నారు, మరి మీరెందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నారు అంటే మాత్రం నేను ఒక కంపెనీకి ఒక 3 స్టేట్స్ కి ఆథరైజ్డ్ పర్సన్ గా ఉన్నాను. లైక్ ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక స్టేట్ కి కూడా. సో ఆ కంపెనీలో ఉన్న మోడల్స్ అన్ని నేను ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, అంటే నా దగ్గర స్టాక్ పెట్టుకోవాలి. అందుకే ఈ బ్యాట్ తీసుకొచ్చాను తప్ప నేనైతే పర్సనల్ గా ఎవరిని ఈ బ్యాట్ తీసుకోమని సజెస్ట్ చేయను.